హలో గైస్, అందరికీ చూడండి. ఈరోజు ఈ వీడియో వచ్చినప్పటికీ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ పరంగా చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ లెసన్ నుంచి ఈ 6 క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఓకేనా, నిన్న మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ అనే లెసన్ నుంచి 7 క్వశ్చన్స్ ఇచ్చారు. సో మీరు ఆ 7 క్వశ్చన్స్ని ఇప్పుడు చదవకపోయినా ప్రాబ్లం లేదు, ఏ నవంబర్ డిసెంబర్ టైం తీసి చదివినా మీకు వచ్చేస్తాయి. ఎందుకంటే ఆ లెసన్ నుంచి ఆ 7 క్వశ్చన్స్ థియరీ క్వశ్చన్స్. సో ఓకే, మీరు ఎలా చదివినా వచ్చేస్తాయి. కానీ ఈ బ్లాక్ లెసన్ నుంచి థియరీ అయితే కాదు, రియాక్షన్స్ అనమాట. మొత్తం 95% మొత్తం అన్ని రియాక్షన్స్. సో ఓకేనా, మీరు ఏం చేయాలంటే ఈ 6 క్వశ్చన్స్ని బై హార్ట్ చేయకుండా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. సో ఓకేనా, ఈ 6 క్వశ్చన్స్ ఆన్సర్స్ మా దగ్గర లేవు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకున్నట్లయితే నా టెలిగ్రామ్ ఛానల్లో ఈ 6 క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. కెమిస్ట్రీ బేబీ బుల్లెట్ బుక్ అవైలబుల్గా ఉంటుంది. ఆ బేబీ బుల్లెట్ బుక్లో 6 క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఓకేనా, ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు హ్యాపర్స్ ప్రాసెస్ అనమాట. ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు థియరీ క్వశ్చనే, ప్రాబ్లం ఉండదు. సెకండ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే హౌ డస్ అమోనియా రియాక్ట్ విత్ ZnSO4, ఇది ఒక రియాక్షన్. CuSO4 ఇది ఒక రియాక్షన్. AgCl ఇది ఒక రియాక్షన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆస్ట్రో ప్రాసెస్, ఇది కూడా థియరీ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏంటంటే హౌ డస్ నైట్రిక్ యాసిడ్ రియాక్ట్ విత్ కాపర్ అనే రియాక్షన్, Zn అనే రియాక్షన్, S8 అనే రియాక్షన్, T4 అనే రియాక్షన్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కూడా అంతే, సిక్స్త్ క్వశ్చన్ కూడా అంతే. సో మీరు ప్రతి రియాక్షన్ మళ్ళీ చెప్పిన ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. లేదు బై హార్ట్ చేస్తారని నాకు గుర్తుంటుంది అనుకుంటే మీ ఇష్టం. బై హార్ట్ చేసినంత మాత్రం రావు ఇవి. సో ప్రాక్టీస్ చేయండి.